మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పంటలకు నీళ్లు కావాలని అడిగితే రైతులు ఏం చేస్తారు? ధర్నా చేస్తారు, రాస్తారోకో చేస్తారు, అధికారులను కలుస్తారు. కానీ తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఒక నిరసన అందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేస్తోంది. రైతులు తమ చేతి నుండి రక్తం తీసి అదే రక్తాన్ని పొలంలో చల్లుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తో పాటు పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైతులు కూడా వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు వినూత్న నిరసనకు దిగారు. సూర్యాపేట జిల్లా చివెళ్ల మండలం సేవాలాల్ తండా పరిధిలోని పందిబండ తండాలో ఈ నిరసన జరిగింది. రైతులు తమ చేతి నుంచి కొద్దిపాటి రక్తం తీసి పొలంలో చల్లుతూ మా రక్తం చూసైనా మా పంటలకు నీళ్లు ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమానికి సేవాలాల్ తండా మాజీ సర్పంచ్ గుగులొత్తు కవిత అనిల్ నాయకత్వం వహించారు. ఆమెతో పాటు పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీటితో తమ పొలాలు పచ్చగా ఉండేవని, సంవత్సరాల పాటు మంచి పంటలు పండించామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ నీటి సమస్య తీవ్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మరో అడుగు ముందుకేసి రక్తంతోనే పంటలు పండుతాయని చెబితే అలాంటి పంటలను అధికారులకే పంపిస్తామంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా నీటి సమస్యపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాజకీయ విమర్శలు కూడా జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రైతుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వాటి అసలు ఉద్దేశాన్ని వక్రీకరిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చాలాసార్లు వివాదానికి దారితీస్తాయి. ఆ వ్యాఖ్యల అసలు సందర్భం, పూర్తి ప్రసంగం ఏమిటన్నది కూడా చూడడం అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్న క్లిప్పులు మాత్రమే వైరల్ కావడం వల్ల అపార్థాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మరోవైపు రైతులు చెబుతున్న ప్రధాన సమస్య మాత్రం నీరే. పంటలకు సకాలంలో సాగునీరు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ బాధను ప్రభుత్వం గుర్తించాలని, రాజకీయాల కంటే రైతుల సమస్యలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.